వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. నిజంగా శంకర్ గారు భారతీయుడు 3 అనేది మన రామ్ చరణ్ గారితో తీసినట్టే అనిపించింది. ఇది గేమ్ చేంజర్ అని పెట్టిండ్రు అంతే. అక్కడ పేరు చేంజ్ అయింది అంతే, మిగతా అదంతా సేమ్ టు సేమ్. అది ఎట్లయితే డిజాస్టర్ అయిందో ఇది కూడా అట్లనే పోయేటట్టున్నది. నిజంగా సీరియస్లీ అసలు అసలు నేను రామ్ చరణ్ సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. సినిమా చూసిన తర్వాత నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. సినిమా మీద అంత గ్యారంటీ లేకున్నా కానీ కార్తిక్ సుబ్బరాజ్ మీద మాత్రము విపరీతమైన ఆప్యాయత ప్రేమ తోటి ఈ సినిమా చూడడం జరిగింది. సినిమాలో నెగటివ్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ నుంచే అసలు ఎంట్రీ సీను ఎటెటో పోతుంటా ఉంటది. అసలు మనము గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా సినిమా కదా, అసలు పాన్ ఇండియా సినిమా చూస్తున్నామా? ఇది ఫస్ట్ 1 అవర్ అయితే హెడ్ ఎగరా నాయన. అసలు నిజంగా అసలు చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. రామ్ చరణ్ గారిది ఇంత పెద్ద సినిమా పట్టుకొని అసలు ఫస్ట్ 1 అవర్ ఇంత దారుణంగా ఎట్లా రాసుకున్నారండి, నాకు అర్థం కాదు. ఓకే, ఒక బ్యాంగ్ ఇచ్చిండ్రు అంజలి గారు, ఓకే ఒక క్యారెక్టర్ వస్తుంది. సో ఒక బ్యాంగ్ అయితే అనిపించింది, అరే ఇక్కడ నుంచి అన్న బాగుంటదిరా అని అనుకున్నా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కూడా బ్యాంగ్ ఇచ్చే హై ఇచ్చే మూమెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా అనిపించదు. ఇంక అట్లీస్ట్ ఫస్ట్ హాఫే ఒక ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక 20 to 25 మినిట్స్ బాగానే అనిపిస్తుంది. ఫస్ట్ 1 అవర్ నెత్ ఖరాబ్ అనిపిస్తుంది. బట్ అంటే ఇంటర్వెల్కి కొద్దిగా ఒక 20 to 25 మినిట్స్ అయితే హై ఇచ్చే మూమెంట్ ఉంది. సెకండ్ హాఫ్లో అట్లాంటి మూమెంట్స్ ఉంటాయేమో అని ఎతికా కానీ లిటరలీ సెకండ్ హాఫ్ ఇంకా డల్ ఉన్నది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక సీన్ జరిగింది. నేను ఇంకా లక్కీలీ నేను బయట పోకుండా ఏ పాప్కార్న్ డిసప్పాయింట్ తోటి ఇంకేం కొనుక్కుంటాం, పాప్కార్న్ సినిమానే మంచలేదు, ఇంకా ఆడబోయే డబ్బులు వేస్ట్ చేస్తానా అని చెప్పేసి అట్లనే సీట్లో కూర్చున్నా. సెకండ్ హాఫ్ లో పక్కన కూర్చున్నాడు. బయటకు పోయి వచ్చేసరికి ఒక 2 మినిట్స్ స్టార్ట్ అయిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ లో ఒక క్యారెక్టర్ ఎంటర్ అయితే రామ్ చరణ్ గారిదే సెకండ్ క్యారెక్టర్. అది ఎందుకు ఎంటర్ అయిందో దానికి ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ అసలు ఏమీ ఉండదు. నా పక్కన కూర్చున్నాడు, నాకు ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చింది సార్, ఇది ఇంకో కొత్త రామ్ చరణ్ ఎప్పుడు వచ్చింది నాకు చెప్పనని నేనేం చెప్పాలరా నాయన, నాకే అర్థమైతలేదు. కూర్చున్నాడిని వాడిని నెత్తి కోక్కుంటుండు, పక్కన ఉన్నాడు ఆడు పక్కన ఉన్నాడు అందరూ. ఇంకా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి రామ్ చరణ్ మాత్రం జీవించేశాడనే చెప్పచ్చు. నెక్స్ట్ లెవెల్. అసలు అతన్ని ఉపయోగించుకోలేరు చెప్పాలంటే. రామ్ చరణ్ అనేది ఈజ్ ఏ అన్ప్రిడిక్టబుల్. నిజంగానే అంత యాక్టింగ్ ఉన్నది, కానీ ఉపయోగించుకోకుంటే ఆ సినిమాకి ఎట్లా వర్కౌట్ అవుతుంది చెప్పండి. సో ఆ విధంగా ఉన్నది పరిస్థితి. అండ్ ఎస్జే సూర్య గారు కూడా యాక్టింగ్ సూపర్ చేసిండ్రు. అరే చిన్న సినిమాలలో ఆయన క్యారెక్టర్ బాగుంటుంది, ఇంత పెద్ద సినిమా పెట్టుకొని అసలు ఏమీ ఉపయోగించుకోకుండా రామ్ చరణ్ని, ఎస్జే సూర్యని అండ్ మోర్ ఓవర్ ఆ సునీల్ క్యారెక్టర్ అసలు ఏదో పెట్టాలి, ఏదో యూనిక్ క్యారెక్టర్ ఉండాలి, కానీ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అయింది. అది ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా మనకి స్క్రీన్ మీద నవ్వచ్చేది, అది కామెడీ జనరేట్ అయ్యేది. ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అది అట్లనే పోతాడు, అట్లనే నడుస్తాడు అని అంటే సినిమా మొత్తం అట్లనే అని అంటే అది నెగటివ్ అనిపించింది నాకైతే. ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ కి మంచి క్యారెక్టర్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఆయన క్యారెక్టర్ రోల్ అయితే నాకు బాగా నచ్చింది. అంజలి గారి క్యారెక్టర్ కూడా బాగానే అనిపించింది. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఆ డూప్ సాంగ్ ఒకటి, మళ్ళీ ఇంకొకటి జరగండి ఇది 2 అయితే ఓకే. అండ్ మోర్ ఓవర్ అన్ని సాంగ్స్ నాకు ఓకేనే అనిపించాయి. అరే ఇంత మంచి సాంగ్స్ పెట్టుకొని సినిమా ఏంది ఇట్లా తీసిండు అనే ఒక డైలమా పడిపోతాం. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ రొటీన్ స్టోరీస్ ఎన్నో చూసినాము. మనకి శంకర్ గారు అంటే మనకి ఎట్లుంటుంది అసలు ఒక సోషల్ ఎలిమెంట్ని తీసుకొని అందులో ఒక యూనిక్ పాయింట్ అనేది చెప్పడానికి ప్రయత్నిస్తారు. అట్లాంటి శంకర్ గారు ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు చూస్తుంటా ఉంటే అసలు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. ఏదో కార్తిక్ సుబ్బరాజు గారు ఈ స్టోరీ ఇచ్చిండ్రని చెప్పేసి చూడనీకి వస్తే ఇంత దారుణమా? ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే నిజంగానే అన్ప్రిడిక్టబుల్ ఇది. నేనైతే సినిమా హిట్ అవుతుంది అనుకునే పోయినా అన్ప్రిడిక్టబుల్ సినిమా. ఇక యావరేజ్ అయిపోయింది. యావరేజ్ ఆడడానికి కూడా కొద్దిగా బాధగా ఉంది. ఏం చేస్తాం చెప్పండి, సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇది రామ్ చరణ్ గారికి కంబ్యాక్ అనేది ఇక బుచ్చిబాబు నుంచే అవ్వచ్చేమో. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు మీరన్నా కొద్దిగా బ్లాక్ బస్టర్ ఇవ్వండి.